నేను వీళ్ళందరూ లేడీస్ అందరూ కూర్చొని మామూలుగా మేము చిన్నగున్నప్పుడు ఏం తెలుసా ఆడికిడికి సాపలేస్తుండే మా దగ్గర. మీరందరూ కూర్చొని సాపలు వేసుకుంటుండే, ముక్కలు కొట్టేది ఎవరు? ముక్కలు నాలాంటి పెట్టుకొని ముక్కలు కొట్టిస్తుండే. మా నాయనలు మా అన్నలు ఏం చేస్తారు, ముక్కలు కొట్టుడే పెద్ద ఈడనేమో మీరు అన్ని రెడీ చేసి గిన్నెలలో పెట్టేసి మీద కలుపుడు అన్నట్టుగా చెప్తున్నారు. హైదరాబాద్ లో లేడీస్ కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేయాలి కదా, మొత్తం అన్ని ముక్కలు కొట్టుడు కదా అని నేను రాత్రి అంతా కూర్చొని ముక్కలన్నీ మంచిగా కొట్టి ముక్కలన్నీ మంచిగా తుడిచి రెడీ పెట్టినా. నేను కూరలను అందరినీ బటపేగులు ఇద్దరు ఇక కొట్టిన ముక్కలన్నీ తుడుచుండే అని మమ్మల్ని అందరిని కూర్చోబెడదురు. అవును అవును, అందరు కూర్చొని మామిడికాయ ముక్కలన్నీ చూసేటోళ్ళం. ఇక్కడ పసుపు వేసారు, తర్వాత మనము ఆవాల పొడి కూడా మీరు గుర్తుంచుకోండి, మనం ఇళ్లలో మిక్సీ జార్లో వేసి బాగా ఫైన్గా చేస్తారు. అట్లా చేస్తే ఆ వేడికి బాగా ఫైన్ అవ్వకూడదు, అది దానా ఇక్కడ చూడండి ఎంత చక్కగా రవ్వనే ఉండాలి. అలా దానా ఉన్న ఆవాల పొడి, జీలకర్ర మెంతులు రెండు కలిపి వేయించుకోవచ్చు, లేకపోతే ఇక్కడ జీలకర్ర పొడి దీన్ని కూడా వేయించి, అది కూడా ఫైన్ గా ఉండకూడదు, కొంచెం దొడ్డు ఉన్నది, మెంతులు పొడి ఇక్కడ మేము వేస్తున్నాము. మీరు మెంతులు కూడా మెంతులు గిట్ల వేసుకుంటారు. మీరు తేజాకారం అంటే తిన్న తర్వాత 3 రోజులు కడుపు కాలే కారం, అది నేను స్పెషల్గా వేసుకున్నా. అందరికి మాత్రం కొంచెం తక్కువ. మనకి దొరికే మామిడి మిరపకాయల్లో ఒకటి మన వరంగల్ మిరపకాయ, అందులో కొంచెం ఘాటు తినేటోళ్ళేమో తేజ ఉంటది. ఆ మిరపకాయ ఆ రెండు క్వాంటిటీస్ కలిపి వేడికి చిల్లంటే మనకి కర్ణాటక మన తెలంగాణ కర్ణాటక ఆ బార్డర్ లో మనకు ఎక్కువ దొరుకుతుంది. అది రాళ్ళ ఉప్పు అని సన్నుప్పు వేస్తలేరు. సన్నుప్పులో ప్రాబ్లం ఏంటంటే మనకి ఇప్పుడు అయోడిన్ కలిపిన ఉప్పు ఉంటుంది కదా, దానివల్ల మనకి పచ్చడి రంగు మారుతుందని చెప్పేసి, లేకపోతే అయోడిన్ లేని ఉప్పు మీరు తెచ్చుకొని వాడుకోవచ్చు. ఆ సముద్రపు రుచి మనకు పచ్చళ్ళలోకి వచ్చేది దొడ్డు ఉప్పు తీసుకొని దాన్ని పొడి చేసి దాన్ని వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అన్న ఇప్పుడు ఇవన్నీ వేసినావు, మొదలు పసుపు వేసిన, కారం వేసిన, ఉప్పు, మెంతుల పొడి, జీలకర్ర పొడి, ఆవాల పొడి, ఆవపిండి అన్ని వేసినాం. ఇప్పుడు దీన్ని కలుపుడేనా ఇక అంతే. అవి వేసి ఫస్ట్ ఆ ముక్కలన్నిటికీ చక్కగా పట్టించేయడం. అయితే అందరికీ ఈజీగా ఉంటుందని చెప్పి మేము ముందే అల్లం వెల్లుల్లి అన్నీ రెడీ చేసి పెట్టినాము. అంత చేసేసి అది తర్వాత దాన్ని అంత కలిపిన తర్వాత దీన్ని కొంచెం సేపు అట్టి పెడతాం. దాంట్లో నుంచి ఉప్పు తాకడం వల్ల దాంట్లో నుంచి కొంచెం తేమ బయటకు వస్తుంటుంది, లైట్గా, ఎక్కువ రాదు. 2 రోజుల తర్వాతనే దాని రుచి అంతా తెలిసేది మనకి. ఇప్పుడు చేసి ఇది ఇందులో తక్కువ అవదు. ఒక ముచ్చట ఏంటంటే ఏది తక్కువ ఉన్నా ఏది ఎక్కువ ఉన్నా 3 రోజుల తర్వాత, ఈరోజు శుక్రవారం పెడతాం పచ్చడి, ఆదివారం రోజు మళ్ళీ జాడి మూత తీసి బట్టలు గిట్టలు అన్ని ఇప్పేసి మూత తీసి రుచి చూసి అప్పుడు ఉప్పు ఇట్లా ఏమైనా కావాలని అంటే కలుపుకుందాము.